జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కానీ లేదా మహేష్ బాబు గారు కానీ సినిమా లేదా సినిమా తాలూకు సక్సెస్ అనేది ఎంత పర్సనల్ ఆయనకి? అంటే సార్ మాకు పర్సనలీ, నేను అనురాగ్ 2012లో MBA చదివి హైదరాబాద్కి వచ్చాం సార్. వచ్చి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషన్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 11th నుంచి పక్కన ఉండేవాళ్ళం. ఎన్నో సినిమాలు చూసాం, కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. నేను కొన్నిసార్లు సినిమాకి రాకపోతే అందరూ ఒక్కడే వెళ్ళిపోయేవాడు. సో దట్స్ హిస్ ప్యాషన్ ఫర్ సినిమా. అప్పటి నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. 2012లో ఏజెన్సీ స్టార్ట్ చేసాం, మార్కెటింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేసాం. సినిమాలతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. 2013-14లోనే మహేష్ బాబు గారు నేను ఒక్కడినేతో వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ వి డిడ్, సుకుమార్ గారితో మహేష్ గారితో. అప్పటి నుంచి పరిచయం సార్. అప్పటి నుంచి అప్పుడు 20 to 23 కిడ్స్ బబ్లింగ్ విత్ ఐడియాస్, అలా చేద్దాం ఇలా చేద్దాం సార్, అది చేద్దాం, మీరు ఎందుకు అసలు ఒక బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోద్దు, ఒక ఎనర్జీలో. అక్కడి నుంచి వాళ్ళ మల్టిపుల్ ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాం. ఈ ప్రాసెస్లో వాళ్ళతో ఆబ్వియస్లీ చాలా డిస్కషన్స్, ట్రావెల్. వెరీ నైస్ పీపుల్, దెవ్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఎప్పుడు ఏది కావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ వీ గో టు దెమ్ అండ్ సే, అంటే దెర్ ఇస్ బిజినెస్, దెర్ ఇస్ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ ఆబ్వియస్లీ, కానీ మా దృష్టిలో ఎప్పుడు వాళ్ళు మా బిజినెస్ పార్ట్నర్స్ కన్నా నాకు ఒక మెంటర్స్, వాళ్ళతో మేము అసోసియేట్ చేస్తున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్తో అన్నట్టే మేము చూస్తాం సార్. సో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మా మంచి కోరుకునే మనుషులు. మీరు ఏం మంచిగా చేసినా వీఆర్ దేర్ విత్ యూ అనే ఒక మనుషులు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మేము వాళ్ళతో చెయ్యని సినిమాలకు కూడా దే సపోర్టర్స్. సో ఇట్స్ జస్ట్ వెరీ పర్సనల్ వాళ్ళ మాకు, అండ్ దే ఆర్ దట్ పీపుల్. అంటే నిలబడితే నిలబడతారు. సో it's a 12-year, almost 12-13-year relationship that we share with them very closely, deeply, and one of the very happiest things that I have at this point is that we are giving this film Rao Bahadur ane oka cinema వాళ్ళతో కలిసి మేము చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. బికాజ్ ఐ రియలీ బిలీవ్ దట్ మహేష్ బాబు సార్కి ఆయన కెరియర్లో ఎన్నో జ్యువెల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వారణాసి ఈజ్ ఆల్సో కమింగ్, బట్ మొన్న ఆయన చెప్పినట్టు ఆయన క్రౌన్లో ఇది కూడా ఒక చిన్న జంబులాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ ఆయనకి ఏం రిలీజ్ లేదు కాబట్టి హీరోగా, ఐ థింక్ ఇది ఆయన రిలీజ్. సో ఐ థింక్ చాలా చాలా డైరెక్టర్ ఆఫ్ ఇట్, చాలా చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా పర్సనల్ అండ్ చాలా ప్రౌడ్, హంబ్లింగ్. ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఒక చిన్న ప్రౌడ్, ఒక పొగరు ఉంటుంది మహేష్ బాబు సార్తో చేస్తాను, కానీ ఒక చిన్న హంబ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అది ఉంటుంది. జిఎంబి ఉంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం మాకు ఎక్కువ ఉండే, ఎక్కువ జాగ్రత్తగా, ఎక్కువ పద్ధతిగా, ఎక్కువ కరెక్ట్. ఆల్వేస్ థింక్ ఆఫ్, అంటే సో బ్లెస్డ్ అనిపిస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు మహేష్ సార్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అది సారీ, నాకు కొంచెం ఫీవర్ ఉంది, సో దానివల్ల వాయిస్ కొంచెం తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఐ సే లేటర్. శరత్ గారు, ఈరోజు ఇందాక ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ సీడెడ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ డిఫరెంట్ రేట్స్తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రైజింగ్ పోస్టర్. అవును, ప్రైజింగ్ పోస్టర్. అంటే చాలా వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఈ ప్రైజింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక రకమైన నైజాంలో ఒక రేట్లు, ఆంధ్రాలో ఒక రేట్లు అన్నట్టు బ్లాంకెట్గా వదిలేస్తున్నారు. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఈ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ప్రాబ్లీ మీరు అందులో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది థాట్స్? అసలు గోయింగ్ ఫార్వర్డ్ దిస్ షుడ్ బి ఎ నార్మ్ అంటారా? అంటే సార్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రైజింగ్ మార్కెట్స్ని బట్టి లేకపోతే ఆడియన్స్ని బట్టి సార్. ఇప్పుడు ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఐ థింక్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ అ బిజినెస్ మెన్ ఒక లెవెల్లో. సో ఎవరి ఫిల్మ్ ప్రైజింగ్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. నేను అనురాగ్ పీపుల్ హూ ఒక బిజినెస్ MBA అది చదివినప్పటి నుంచి 4 P's అని ఉంటాయి, బట్ ప్రైజింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. 4 P's ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటాయి: ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, మార్కెట్, ప్రైసింగ్. అండ్ ప్రైజింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్. సో మాకెప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి, దాని ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఎఫర్డబిలిటీ ఏంటి, వాళ్ళ కంఫర్ట్ ఏంటి, వాళ్ళు ఒక సినిమాకి ఎక్సైట్మెంట్తో రావాలి అనే ఒక ఫీలింగ్తో మేము ఉంటాం. రావ్ బహదూర్కి మేము 150 రూపీస్ ఇన్ సింగిల్ స్క్రీన్ నైజాంలో అండ్ 200 మల్టీప్లెక్సెస్, విచ్ ఇస్ pretty much base rate. ఆంధ్రాలో కూడా బేస్ రేట్సే పెట్టాం. రీజన్ యూఎస్లో కూడా పాసెస్ ఆర్ ఎనేబుల్డ్. ఇట్స్ ఈచ్ స్టేట్ విల్ హ్యావ్ ఇట్స్ రేట్, ఆ స్టేట్స్. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా ఒక్కొక్కరు 2-3 సార్లు చూస్తారు సార్. సో దానికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పి నేను ఆ ప్రైజ్ పెట్టాను. అది బెస్ట్. సత్యదేవ్ గారు సార్, ఒక యాక్టర్ మంచి పర్ఫార్మర్, సత్యదేవ్ మంచి పర్ఫార్మర్ అంటారు.
అరే ఈ సినిమా ఎందుకు ఆడలేదురా అని అంటారు ఓటీటీలోకి వచ్చాక. థియేటర్లో మిస్ అయ్యేంటరా అని చెప్పి కొన్నిసార్లు అంటారు. ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కెరియర్లో అప్పుడప్పుడు అంటే ఎంజాయబుల్గా ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టార్టింగ్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా అదే మాట వస్తే అది ఒక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్ చేయడం మానేసి పెయిన్ అయిపోతుంది. ప్రాబబ్లీ ఆ పెయిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ July 2nd, 2026 ఏమో అనిపిస్తుంది. July 3rd. సారీ, రేపు అదేలేండి. అదే ఇది లాస్ట్ డే. అదేలేండి. ఈ రోజుతో end అయిపోతుంది. రేపటి నుంచి. నైస్ నైస్ నైస్. అంటే బర్త్డే గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే యా, ప్రతిసారి అలా అవుతున్నప్పుడల్లా కొంచెం బాధేసింది. అండ్ ఈసారి అంటే మార్కెటింగ్ పరంగా కానీ స్టాల్ అదే అందుకని శరత్ గాని, అనురాగ్ గాని, గోపాలకృష్ణ గారు కానీ వీళ్ళు సపోర్ట్ అసలు టెరిఫిక్ సపోర్ట్. అదొకటి ఉంది, మళ్ళీ ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయలేదు కదా, ఎప్పుడు అది కూడా ఉంటది. సో దీనికి అసలు అలాంటి ఆప్షనే ఇవ్వకుండా చేశారు వీళ్ళు. అండ్ సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రేపు ఇంకా రేపు నుంచి ఆ మాట రాకూడదని కోరుకుంటున్నాను, రాదు కూడా. సో ద లాస్ట్ పెయిన్ఫుల్ నైట్, July 2nd. వెంకటేష్ మహా గారు ఎక్కడ సార్? సార్ హాయ్ సార్, మీరు సత్యదేవ్ గారు కలిసి ఓ సెలబ్రేటింగ్ మూవీ ఇచ్చారు, ఉమామహేశ్వర ఒక్కర రూపసి. సో మీ కాంబో అనగానే అందరూ చిన్న డౌన్ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ సెకండ్ మూవీకి ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు? అసలు అది కూడా మళ్ళీ సత్యదేవ్ గారికి చాలా థియేట్రికల్ హిట్ అవసరమైన టైంలో ఎందుకు చేస్తున్నారు? సార్ ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాంప్లికేటెడ్ అని దాని గురించి అడ్రస్ చేయాలి సార్. సార్ మనం ఏమంటారు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ప్రపంచ స్థాయి సినిమా తీస్తే అది కాంప్లెక్స్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఇంట్లో పుట్టింది కావచ్చు, మన వీధిలో జరిగిన కథ కావచ్చు. వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ టెక్నికాలిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెస్ట్. We're just trying to innovate with the technology that we have and the culture and stories we could tell. సో అంతకు మించి ఇదేం కాదు. మీరు అది చాలా అట్టిపండు తిన్నంత ఈజీ ఈ సినిమా అర్థం చేసుకోవటం. అసలు అటువంటి సమస్య ఏం లేదు. కాకపోతే ఎస్, ఖచ్చితంగా భారీ సన్నివేశాలు ఉంటాయి. యా, టెక్నికల్లీ ఇట్ వాజ్ ద మూమెంట్. అంటే నేను సినిమాల్లో డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పుడే నేను ఎప్పుడేం చెప్తుండేవాడినంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ చాలా చూడమని, లేదంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ వరల్డ్ సినిమా చూడాలని వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుండేవాళ్ళు. నన్ను చూడమని చెప్పేసి అంటుండేవాళ్ళు. నేను అలా చూసేవాడిని కాదనమాట. నాకు నచ్చిన 1-2 వెరీ చూజీగా చూసేవాడిని. ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నా అంతటా నేను క్రియేట్ చేయాలి అని ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఎక్కువ చూసేవాడిని కాదు. నేను ఒక అలవాటు ఏం చూసానంటే, ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ అన్ని చూసి టెక్నాలజీ తీసుకొస్తారు. దాంతో పాటుగా అనుకోకుండా తెలియకుండా ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది మన సినిమాల్లోకి. వాళ్ళ కథలు చెప్పేస్తుంటాం మనం. సో నేను చెప్పింది అది కాదు. మన కథలు, మన ఇంట్లో జరిగే కథలు. మీ సినిమా చూసినట్టయితే ఒక్కసారి గర్వం నెత్తికెక్కితే, టీజర్ చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్న డైలాగులే కదా మన ఇంట్లో ప్రతిరోజు. సో ఈ సినిమా అచ్చు తెలుగు సినిమా. ఆయన చెప్పారు కదా ఇందాక, ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి భాష ఎలా వచ్చింది దీనికి అని చెప్పేసి. మా నాన్నగారు 1943 మోడల్, మా అమ్మగారు 1947 మోడల్. సో వాళ్ళ భాష నాకు అంటుకుంది. ఆ భాషే తెలుగు, ఆ భాషే నా కథల్లో కూడా ఉంటుంది. సో ఇది అచ్చు తెలుగు సినిమా. జస్ట్ ట్రై టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్ అంతే. సో కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అసలుకి. వెంకటేష్ గారు, హాయ్ సార్. ట్రైలర్ ఎక్కువగా ఇంటలెక్చువల్స్ కు బాగా నచ్చింది. బట్ మాస్ సంగతి ఏంటి? రేపు సినిమా చూసిన తర్వాత మాస్ కూడా సాటిస్ఫై అవుతారు? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ ఆ క్లాసిఫికేషన్ నాకు కొంచెం వెరీ న్యూ టు దట్ క్లాసిఫికేషన్. బట్ మాస్ రావు బహదూర్ అనేవాడు ఒక సత్య ఒక ట్వీట్ చేశారు అనమాట. ఈ ఫస్ట్ మాస్ మెంటల్ మాస్ సంథింగ్ వాడు అదే వాడు ప్రతి ఆడియన్స్ రూటెడ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న
ఆడియన్స్ నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ చెరిష్ రావ్ బహదూర్ లైక్ ఎనీథింగ్. ఆడొక ఇంటి ముందు దిష్టి బొమ్మ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆయన పెట్టుకుంటే ఇంట్లోకి ఏ దరిద్రం రాదు అని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. అంత ఓన్ చేసుకుంటారు రావ్ బహదూర్ అనేవాడు ప్రతి తెలుగు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. మహాగారు హాయ్ సార్. ఇది అంటే చాలా ఎక్కువ అయిపు ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మనకు తెలీదు ఎలా ఉంటుంది అన్నది. మనం బయట మీడియా వాళ్ళందరూ యావరేజ్ అనుకున్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అద్భుతం, మాది అమోఘం అన్న సినిమా ఏమో జనాలు చూడట్లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఓవర్ అయిపిచ్చేసారు మీ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది, ఆడియన్స్ వెళ్ళేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలిగా. సార్ నేను ఈ విషయంలో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఆడియన్సే సార్. నా సినిమాకి తప్ప పక్క సినిమా నా తర్వాత అంటే నా సినిమాలకు తప్ప మిగతా సినిమాలంటే నేను ఆడియన్సే. గాంధీనగర్ విజయవాడ ఆడియన్స్ సార్ నేను. సో అక్కడే పుట్టి అక్కడే పెరిగి థియేటర్ల మధ్యలో పెరిగినాడు నేను. సో నా గురించి నాకు తెలియదు అంటే ఎలా సార్? సో నాకు తెలుసు కదా, అండ్ నా చుట్టుపక్కల అలా అయితే మీ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు దాకా అదే సార్ నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కసారి ఎలైన్ అవుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్కి ఎలైన్ అవ్వదు. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో రాకపోవటం వల్ల కొన్ని వెళ్ళకపోవచ్చు. కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమాతో డెబ్యూ అయ్యారు, అది హిట్ అయింది. 60-70 లక్షలు వేసి 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఉమామహేశ్వర గ్రూప్స్ తీశారు, అది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇది 3వ సినిమా. అది చాలా గ్యాప్ వచ్చింది. అది ఏంటంటే సార్, కష్టపడాలి కదా సార్, లైఫ్ లా పని చేయాలి కదా, అదే రాసుకోవాలి కదా సార్. అదే మన కష్టాన్నే చెప్పాలి. అదే సార్ నేనేమంటానంటే, నేను కూడా ఆడియన్స్ని సార్. అండ్ అందరూ ఆడియన్సే అండి, మేము కూడా ఆడియన్సే. సినిమా ఏం మేము క్రిటిక్స్ లా చూడము. సో క్వశ్చన్ ఏంటి సార్? చెప్పండి. అదే నేను క్లాసిఫై చేయట్లేదు అంటున్నాను. ఆడియన్స్ నేను కూడా ఆడియన్సే అని చెప్పేసి అంటున్నా. అండ్ ఇది మేధావులు మాత్రమే చూసేటువంటి సినిమా కదా, ఎందుకంటే మనిషి అనేవాడు మేధావుడు. ప్రతి ఒక్క వ్యక్తికి మేధస్సు ఉంటది. ఇంతకు ముందు మీరు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా కదా సార్. మరి మేధావుల సినిమా కాదంటున్నారు. మేధావుల సినిమా మాత్రమే కాదు అంటున్నా అని ట్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. అందరూ మేధావులే, ప్రతి మనిషికి మేధస్సు ఉంటది. మనం ఎందుకు అంటే, నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రతిసారి ఆడియన్స్ కి అర్థం అవుద్దా? ఆడియన్స్ ఏంటి సార్ తెలుగులో ఏమన్నా నిశాని వల్ల చదువుకున్నాం సార్, వెళ్తున్నాం సార్, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ప్రతి మనిషికి ఒక మేధస్సు ఉంటుంది సార్. తెలుగు మోస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఇన్ ద కంట్రీ, వి ఆర్ ద హైయెస్ట్ జీడీపీ. అందుకనే ఓటీటీలు అంత షైన్ అవుతున్నాయండి. డెఫినెట్లీ సార్, చూస్తున్నారు సార్, థియేటర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. తెలుసండి, నేను చిన్నప్పుడు 4 సినిమాలు చూసాను రోజుకి. సార్ మిగతా సినిమాల గురించి నేను మాట్లాడలేదు సార్, నా సినిమా గురించి మాట్లాడుతున్నాను. నా సినిమా థియేటర్ వాల్యూ ఫిల్మ్. థియేటర్ లో ఖచ్చితంగా మర్చిపోరు, థియేటర్ లో వాళ్ళు చెందిన అనుభూతి ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చిన నా మొదటి సినిమా ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఒక కైండ్ ఆఫ్ అనుభూతిని ఇచ్చింది కదా. అటువంటి అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి రావ్ బహదూర్ కూడా ఇస్తాడు. వీడు గుర్తుండిపోతాడు. వీడు అంటే మీరు అన్నారు చూడండి, మీరు వేరే సినిమాలకు కూడా ఆడియన్స్ గా మీరు క్రిటిసైజ్ చేస్తాను, అది ఆడియన్స్ గా. ఇంతకు ముందు మీరు అలా కొన్ని సినిమాలకి కొందరు డైరెక్టర్ని క్రిటిసైజ్ చేసేది, ఇప్పుడు మీకు నెగిటివ్ అవచ్చేమో. మీకు ఒక విషయం చెప్పనా, అంటే ఇంత ప్రెస్ ఉంది కాబట్టి నాకు ఏ రోజు అది అడ్రస్ చేసే అవకాశం రాలా. ఆ రోజు నేను మాట్లాడింది ఏది మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నల్లో లేదు. నేను కమర్షియల్ సినిమాని చెప్పలేదు, ఒక దర్శకుడినో ఒక నటుడినో ఏమీ విమర్శించలేదు. ఆ రోజు సందర్భం ఉమెన్స్ డే, దానికి సంబంధించిన నేను గమనించినటువంటి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ముక్కలు చేసి పీసులుగా వేరువేరుగా కావాల్సినట్టుగా రాశారు. అంతే తప్పనిచ్చి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంత జర్నలిస్టులుగా సార్, ఆ చిన్న రీసెర్చ్ వుడ్ మేక్ మై లైఫ్ ఈజీ సార్. I didn't talk about commercial. I didn't talk against commercial cinema. I didn't talk against any actor or director. I didn't disrespect any film. I was discussing about an aspect of a film on a women's day. That's it, sir. దాన్ని చాలా రకాలుగా అంటే ఎందుకు అంత యాంప్లిఫై చేశారనేది కూడా నాకు తెలియదు. ఎందుకు జరుగుతుంది నాకు నిజంగా ఒక ఆయన చాలా సహాయపడ్డారు. నాకు అప్పటికి అర్థం అయ్యేది కాదు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ మీడియా మార్కెటింగ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది అని. నాకు ఇవన్నీ తెలియదు. నాకు సినిమా తీయడం తెలుసు, జనాల్ని అలరించడం తెలుసు. ఒక ఆయన ఒక పిఆర్ఓ ఫోన్ చేసి నాకు ఈ రోజు నుంచి 15 రోజులు ఫోన్ ఎత్తమాకండి, ఫోన్ అసలు తీసుకోమాకండి, ఎటైనా వెకేషన్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకంటే అలా ఉండబోతుంది అని అన్నారు. అలా ఉండబోతుందని ముందే తెలిస్తే అంటే అదేంటి
అదేంటి ఏమన్నా మంచిగా స్ట్రక్చర్ గీసి ఒక వెన్ డయాగ్రామ్ గీసి ఇంత అవ్వాలి అని చెప్పేసి అసలు అది సార్ బేసిక్లీ అంతా వక్రీకరించబడింది. ఇంతటి అంటే నాకు జర్నలిజం నాకు చాలా ఇష్టమైన జాబ్. నాకు ఒకవేళ నేను ఫిల్మ్ మేకర్ అవ్వకపోయి ఉంటే కనుక జర్నలిస్ట్ అయ్యండి. ఒకవేళ నేను జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఒక ప్రశ్న అడిగే ముందు అసలు ఆ చిన్న పీస్ కాదు సార్ చూసి మీరు జడ్జ్ చేయాల్సింది. ఆ రోజు జరిగింది తెలుసుకొని నన్ను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని గురించి నేను సంభాషించడానికి రెడీ. గోపాలకృష్ణ గారు సార్, ఇది ఎందుకంటే కా సినిమా ఒక 10 కోట్లు బడ్జెట్ పెడితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా రిస్క్ ఇప్పుడు అనురాగ్ శరత్ ఉన్నాడని మహేష్ బాబు గారు ప్రజెంట్ అని చెప్పేసి దీనికి బడ్జెట్కు వెనకాడకుండా పెట్టారా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ కథను తీసుకున్నారు? బడ్జెట్ కాదండి, ఇక్కడ మెయిన్ కథ అండి. కథ గురించి పెట్టామండి. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సార్ ఓటీటీ అనుకోవచ్చు, థియేటర్లు కూడా చాలా వీక్ గా ఉంది మార్కెట్. ఇప్పుడు సత్యదేవ్ గారి మీద కూడా మీరు కొంచెం రిస్క్ చేస్తున్నట్టు ఈ మూవీ, ఎందుకంటే మార్కెట్ మాట్లాడుకున్న పరిస్థితి కావచ్చు, ఈ మేకప్ కి ఖర్చులు, సెట్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. మీకు ముందే వీళ్ళు చెప్పారా బడ్జెట్ విషయంలో, లేదంటే ఇప్పుడు బడ్జెట్ మీకు తలకు మించిన భారంగా మారిందా, మీరు ఎలా అనుకుంటున్నారు? తలకు మించిన భారం కాదండి, ముందు ఏమనుకున్నామో అదే దాని ప్రకారం చేశారు. ఒకటి ఏంటంటే వీళ్ళు మహా వెంకటేష్ కానీ సత్యదేవ్ కానీ ఇద్దరు కూడా నిర్మాత మనుషులు కాదండి, ఆడియన్స్ మనుషులు. వీళ్ళు ఈ నిర్మాత, నటుడు, డైరెక్టర్ అయినా ఓ రకంగా చెప్పాలి. ఆడియన్స్ మనుషులు అయితే డబ్బులు తెప్పిస్తుంది సార్. నేను అంటే జర్నలిస్ట్ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు 200 సినిమాలు వస్తున్నాయి, 5-10 ఆడుతున్నాయి. ఏ సినిమా ఎందుకు తీసారని మీరు అడిగే క్వశ్చన్ లో ఏ సినిమా తీస్తే నచ్చుద్ది అని నేను అడుగుతా. చెప్పండి, అదే తీస్తాను. తెలిస్తే అందరూ అదే తీస్తారు. మరి అందుకనే నిర్మాతను సపోర్ట్ చేసి నిలబెట్టేలా చేస్తే ఇలాంటి ప్రయోగం చేయడానికి మాలాటలు ముందుకు వస్తారు. అంటే సపోర్ట్ అంటే ఏం చేయాలండి? సినిమా బాగాలేకపోయినా బాగుందంటారా? కాదు, 15 రోజులు ఈ సినిమా జనాలకి అర్థమవుతుందా అసలు అని సపోర్ట్ అంటే ఏ విధంగా? సపోర్ట్ ఇలా కొత్త ప్రయోగం చేస్తున్నాం అండి. డబ్బులు పోతాయి, మీరు గ్యారంటీగా మీరు ఇట్టే కుడతారని అడుగుతున్నారా? ఏంటి ఇప్పుడు మీరు ఇది వ్యాపారం సినిమా అన్నది, మీరు సినిమా తీసేటప్పుడే మీకు తెలుసు సినిమా నడుస్తుందా నడవదా, వస్తే లాభాలు వస్తాయి లేదంటే డబ్బులు పోతాయన్న సంగతి మీరు తెలిసి దిగుతున్నారు. దానికి ఇంకా సపోర్ట్ ఏముందండి? మాట్లాడుతాను, పోతుందని ఎవరన్నా తీస్తారా? సినిమా పోతుందని ఏమండి పోతుంది అని ఎవరు తీయరు, కానీ సినిమా నడుస్తుందా నడవదా అన్నది మాత్రం చెప్పలేరు కదండి. ఇది మేము అది ఎవరికి తెలియదు. అది దీనికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి డబ్బులు, దానికి ఏదైనా డబ్బులు వస్తాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి 10 కోట్లను, మీకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఆ మాటే గానీ నిజమైతే సార్ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉన్నాడు సార్. ఇలా చింతా గోపాలకృష్ణ గాని, అనురాగ్ గాని, శరత్ గాని లేకపోతే అసలు నేను లేను, మీరు లేరు, ఇక్కడ కూర్చొని ఎవరు ఉంటారు? ఈకో సిస్టమ్ ఇదేంటంటే లాభ అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు కాక ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు, ఎంత వచ్చింది అంత వచ్చిందని. 99% అబద్ధం. పోన్లండి, ఈ రోజు చెప్పారు మీరు సినిమా మేము ఇన్నాళ్ళది నిజం అనుకుంటున్నాము. ఓ సినిమా 450 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదే నిజం. అమ్మో కలెక్ట్ చేసింది అంత అబద్ధంగా. నేను చెప్పేది ఏమిటంటే గోపాలకృష్ణ గారు రియలీ లవ్ దిస్ కాన్వర్సేషన్ సార్. ఎందుకంటే మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ వేసి మా లోపల నుంచి అసలు విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సార్ కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా? రావు బహదూర్ అండి ఒకటే శ్రీపాల్ కాకి మిగిలిందా? ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది సార్. ఒకటే డిస్కషన్. రావు బహదూర్ సైకలాజికల్ డ్రామా ఆ టాపిక్ బయటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, వేరే టాపిక్ కాదు.